గాంధీ సరోవర్ ప్రాజెక్టు కింద మూసీ పక్కన ఎవరైతే ఇండ్లు కోల్పోతున్నారో దాంట్లో ఈరోజు సాయిరాం నగర్ కాలనీలో కాలనీవాసులందరూ కూడా ప్రదర్శన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దండి మూసి మార్చ్ అని చెప్పేసి కూడా స్లోగన్తో ఈరోజు ఇక్కడ కాలనీవాసులందరూ కూడా బైఠాయిస్తున్నారు. ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్ ప్రాజెక్టును మూసి సుందరీకరణలు భాగంగా చేస్తామని చెప్పడం, అక్కడున్న రివర్ బెల్ట్ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా తమ ఇండ్లను కోల్పోతున్నాము, తమ ఇండ్లు కూలగొట్టకుండా కూడా మూసీని డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ నిరసన ప్రదర్శన అయితే వీళ్ళందరూ కాలనీ వాసులు కూర్చున్నారు. మా డెవలప్మెంట్కు అయితే మేము అడ్డం కాదు, మా ఇల్లు కూలగొట్టకుండా మీరైతే డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాం. మనతో మాట్లాడడానికి కాలనీ వాసులు, అట్లాగే కాలనీ వాసులందరూ కూడా ఒక పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. రాహుల్ గాంధీ ఏఐసిసి ఆఫీస్కు రాహుల్ గాంధీకి అట్లాగే కేసీ వేణుగోపాల్కి కూడా ఉత్తరాల ఉద్యమం కూడా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు దాదాపు 1,00,000 ఉత్తరాలు కూడా వేయడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి దీంట్లో ఏం రాశారు అంటే, మేము మూసి డెవలప్మెంట్కు మేము ఎట్లా అడ్డంకి కాదు, అభివృద్ధికి మేము అడ్డు కాదు, అభివృద్ధి చేయాలంటే మాలాంటి పేదల ఇండ్లు కూలగొట్టి అభివృద్ధి చేయకండి, మమ్మల్ని ఉన్నఫలంగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం మేము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం పేదల ఇల్లు కూలగొట్టి అభివృద్ధి చేయడం కాదు, ఇల్లు కూలగొట్టకుండా మూసిని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. మా ఇల్లు కూలగొట్టకుండా అందరూ డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నాం. మనతో మాట్లాడడానికి కాలనీ వస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మేము మూసీ రివర్ డెవలప్మెంట్ అయితే చేస్తాము, ఎవరు ఏమనుకున్నా సరే మేము డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. డెవలప్మెంట్ను ఏ ప్రజలు కూడా వ్యతిరేకిస్తలేరు, డెవలప్మెంట్ను వెల్కమ్ చేస్తున్నారు. కానీ డెవలప్మెంట్ చేసే ముందు దశాబ్దాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్న పేద ప్రజలు, మిడిల్ క్లాస్ ప్రజలతో మాట్లాడమంటున్నాం. నువ్వు తెచ్చిన చట్టమే ఏదైతే 2013 భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టంలో ప్రజలతో చర్చించండి, ప్రజలకు ఆల్టర్నేటివ్ ఇవ్వండి, వాళ్ళని కన్విన్స్ చేయండి, వాళ్ళని ఒప్పించండి అని చెప్తున్నారు. ఇది ఒప్పించకుండా మాట్లాడకుండా రాత్రి వచ్చి రెడ్ మార్క్ చేస్తే ఎట్లా? ఇక్కడ ఉన్న ఇళ్ళు అందరికీ కూడా పర్మిషన్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేసిండ్రు, హౌస్ ట్యాక్స్ కట్టిండ్రు, కరెంట్ బిల్ ఇచ్చిండ్రు, నల్లా బిల్ ఇచ్చిండ్రు, నాలా పర్మిషన్ ఇచ్చిండ్రు. మొత్తం నువ్వు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మీరే మమ్మల్ని దొంగ అంటే ఎట్లా? ఈరోజు మా భూమి గుంజుకోవడానికి మీరు ఎవరు, మా ఇళ్లను కూలగొట్టడానికి ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ సేవ్ డెమోక్రసీ అని దేశమంతా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. మరి ఆ రాజ్యాంగము ఇక్కడ ఈ తెలంగాణలో ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు వర్తించదా? ఆ రాజ్యాంగాన్ని కాపాడమని ఇక్కడ మౌనంగా ఈరోజు గాంధీ మార్గంలో, ఆ గాంధీ విగ్రహం సాక్షిగా ఆ గాంధీ మార్గంలో ఈరోజు మౌన దీక్ష చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలతో చర్చించాలి, ప్రజలతో మాట్లాడాలి, వాళ్ళ బాధ ఏందో వినాలి. కష్టం చేసుకున్న డబ్బులు ఒక్కొక్క రూపాయి కట్టుకొని చిట్టీలు వేసుకొని అపార్ట్మెంట్లు 500 స్క్వేర్ ఫీటు 600 స్క్వేర్ ఫీట్లు కట్టుకున్న ఇళ్లను నువ్వు రాత్రి కూర్చొని ఎట్లా? అదేవిధంగా బస్తీవాసులు 20 గదాలు 30 గదాలు 40 గదాలు 50 గదాలు అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఒక్కరోజు వచ్చిన ఇల్లు కాదు ఇవి, రాత్రి గుడిసెలు వేయలేదు. ఇవి దశాబ్దాల నుంచి 20, 30, 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్లకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని దశల వారీగా ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్న మీ ఇండ్లు కొల్లగొట్టి ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కడతాం, ఇక్కడ పెద్ద హోటళ్ళు కడతామని చెప్తున్నారు. నేను కీర్తి రిచ్మండ్ విల్లాస్ నుంచి వచ్చానండి. అక్కడ దాదాపు మా కమ్యూనిటీలో 36 నుంచి 40 విల్లాలు మార్క్ చేసి వెళ్ళారు. అయితే పబ్లిక్ నోటిఫికేషన్ తప్పితే ఇంతవరకు ఇండివిజువల్ నోటిఫికేషన్స్ అయితే ఎటువంటివి లేవు. అయితే ఈ ప్రాజెక్టులో దుర్మార్గం ఏంటంటే, మేము ప్రభుత్వం కూడా ఒకటే పేజీ ఈ ప్రాజెక్ట్ మేము అసలు వ్యతిరేకం కానే కాదు. ఎందుకంటే బ్యూటిఫికేషన్ కానీ లేదా ప్రక్షాళన అయినా సరే అది చేయొద్దని ప్రజలు, చదువుకున్న ప్రజలు ఎవరో కాదంటారు. కాకపోతే ఈ 30 నుంచి మేము 50 మీటర్లు చేసాము, పర్మిషన్ ఇచ్చిన లీగల్ హోమ్స్ కూడా మాకు ఇచ్చేసేయండి, మేము రిక్రియేషన్ ఫెసిలిటీసు తర్వాత నైట్ క్లబ్బు నైట్ లైఫ్ చేస్తామనటం అనేది చాలా దారుణమైన దుర్మార్గమైనటువంటి చర్య. మీరు కొత్తగా భూములు ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ చేసుకోండి. మిడిల్ క్లాసు ఎంప్లాయీస్ లైఫ్ టైం ఎర్నింగ్స్ తోటి కట్టుకున్నటువంటి గృహాలని డిమాలిష్ చేసి మేము ఇక్కడ రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఎందుకంటే వాళ్ళు రోడ్లు వేసుకోవాలంటే మాత్రం రెండు పక్కల ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ 30 మీటర్స్ సరిపోతుంది, 50 మీటర్స్ అవసరం లేదు. 50 మీటర్స్ కూడా మేము 2012
తర్వాత వాళ్ళు 168 జీవో తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ 30 నుంచి 50 చేశారు. కానీ 2007 నుంచి 2012 వరకు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్తో పాటు కన్స్ట్రక్షన్ చేసుకున్న హోమ్స్ ఆట ఏంటి, ఆ జీవో 168 వాటి గురించి సైలెంట్గా ఉంది. సో ఇలాంటివన్నీ ఛాలెంజ్ చేస్తే తర్వాత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఒక కేంద్రం తీసుకొచ్చిన 2013లో తీసుకొచ్చిన లారా చట్టం ప్రకారం చాలా ముఖ్యమైనటువంటి హార్ట్ అండ్ సోల్ అంటారు. ఆ చట్టంలో హార్ట్ అండ్ సోల్ ఏంటంటే ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడం అనేది. అలాంటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఆ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరం లేదని వాళ్ళంతటా వాళ్ళే ఒక డిక్లేర్ చేసుకొని దాన్ని గజెట్ నోటిఫికేషన్ ఇచ్చుకున్నారు. తర్వాత ఇంకొక చిన్న ఒక ఫుడ్ సెక్యూరిటీ అంశం కూడా ఉంది. ఆ ఫుడ్ సెక్యూరిటీ అంశం కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల లైవ్లీహుడ్స్ ఎటువంటివి, వాళ్ళ సోషల్ లైఫ్ ఎలాంటిది, వాళ్ళ లైవ్లీహుడ్ అసలు యాక్చువల్గా ఎటువంటి వాళ్ళ వ్యాపకాలు ఏంటి, వాళ్ళ ప్రొఫెషన్స్ ఏంటి అనేటటువంటి అంశాలను కూడా ఆ చట్టం పరిధిలో ఉన్నటువంటి అంశాలని వాటిని తీసేసి ఈ ప్రాజెక్ట్కి అవి అవసరం లేదని చెప్పి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చుకొని వాళ్ళు ఈ ప్రాజెక్ట్ డిమాలిష్ చేయటము లేకపోతే పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా దారుణం అండి. ఇది నిజంగా ప్రజా వ్యతిరేకం. ఈ ప్రభుత్వం చేసేది చాలా ఘోరంగా ఉంది. ఇది యాక్చువల్గా మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. మేము పిల్లికి వెళ్తాం. ఓన్లీ వాళ్ళు ఏంటంటే నాటకం ఆడుతున్నారు డిపిఆర్ బయటకు తీసుకురాకుండా. అది డిపిఆర్ బయటకు వచ్చిన రోజు దాదాపు 25 పిల్స్ హైకోర్టులో వేయబోతున్నాం అండ్ వీ విల్ విన్ దెమ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ మేడం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మీకు ఆఫీసర్లు వచ్చేమన్నా నోటీసులు కానీ ఇవ్వడం జరిగిందా మీకు? నేను మధు పార్క్ నుంచి వచ్చానండి. ఏ ఆఫీసర్స్ ఎప్పుడు రాలేదు. జస్ట్ పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి అందరూ కొంచెం భయపడుతున్నారు. అక్కడ మ్యాక్సిమమ్ ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ చాలా ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. సడన్ ఈ నోటిఫికేషన్ ఏంటి అర్థం కావట్లేదు. మళ్ళీ సడన్ ఎక్కడో ల్యాండ్ ఇస్తా అంటున్నారు, అక్కడ వెళ్ళిపోమంటున్నారు. ఎందుకు? మేము ఇల్లీగల్ ఏమీ లేము. అది ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ ది అపార్ట్మెంట్. అంటే మీకు గవర్నమెంట్ ప్లేస్లో కూడా మేము గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తాము, మీకు అక్కడే ఇండ్లు కూడా మేము కట్టిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు ఇస్తున్నారు? గవర్నమెంట్ దగ్గర డబ్బే లేదు. మళ్ళీ అంతా కూలగొట్టి మళ్ళీ దానికి డబ్బు ఇచ్చి కట్టియడం ఏంటి? మాది ఇల్లీగల్గా కూడా లేదు. ఏ బఫర్ జోన్లో కూడా అసలు రాదు. వాళ్ళు అప్పుడు 9 మీటర్స్ ఉండే, మళ్ళీ 12, ఇప్పుడు 50 మీటర్స్ అన్నారు, రేపు 100 అంటారు. డెవలప్మెంట్ చేయండి. ఎంత ల్యాండ్ ఉంది అది చెయ్యండి. జస్ట్ ఇది ఫస్ట్ ఇది కూలగొట్టాలి ఏంటి అర్థం కావట్లేదు. అంత కాంక్రీట్ జంగల్ చేయాలని ఉందా? ఒక్కటి కాదు, 2 కాదు, ఇన్ని ఇల్లులు అంటున్నారు. మొత్తం ఇల్లు కూడా కట్టేసి పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్లు కడతాము, హోటల్స్ కడతాము అని అంటున్నారు. ఇది ఒకటి బిజినెస్. అది ఇల్లీగల్గా రాదా? అది బఫర్ జోన్లో కట్టారా? అప్పుడు చెప్పండి. మళ్ళీ అక్కడే కడతాం. అది మళ్ళీ ఏంటి? ఇది బిజినెస్ అయినా? ఇది ఏంటి? ఒక్కటి శాలరీస్కి డబ్బు లేదు అంటున్నారు, మళ్ళీ మమ్మల్ని తీసేసి డబ్బులు ఇస్తా అంటున్నాడు, మళ్ళీ దాని మీద కడతా అంటున్నాడు. ఏంటి అసలు? ఒక్కటి ఆయన దగ్గర క్లియర్ పాలసీ లేదు. డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేవారు. ఒక్క గడ్డపార స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఇల్లులు నరకేయాలి ఏంటి? తీసేయాలి. వీళ్ళ దగ్గర కూడా కనీసం ప్లాన్ కూడా లేదు సార్. డిపిఆర్ అనేది కూడా లేదండి. ఈ లెక్కతోటైతే ఏ ప్లాను లేదు. ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అక్కడ మన కంట్రీ గురించి అంత పోరాడి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు గురించి పోరాడాలా ఈ ఏజ్లో? ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్స్ అందరు అక్కడ మేజర్ జనరల్ చాలామంది ఉన్నారు మా మధు పార్క్ అపార్ట్మెంట్లో. ఉమెన్స్ డే రోజు కూడా ఆయన మధు పార్క్ అపార్ట్మెంట్ అనే మాట్లాడుతున్నాడు. అంత ప్రేమ ఎందుకు వచ్చింది అతనికి? ఉమెన్స్ డే రోజు ఉమెన్స్ గురించి మాట్లాడండి. ఏం ఫోబియా నాకు అర్థం కావట్లేదు. ఇది నా పర్సనల్ వ్యూ, నేను చెప్తున్నాను. డెవలప్మెంట్ చేయాలని మీరు ఇదే హై రైజ్ బిల్డింగ్ అంటున్నారు, మళ్ళీ మమ్మల్ని తీసేసి హై రైజ్ బిల్డింగ్ ఏంటి? ఇది దీనికి డెవలప్మెంట్ అంటారా? జనరల్ పబ్లిక్ని తీసేసి మీరు డెవలప్ చేస్తున్నా అంటున్నారు. మరి మీ ఇల్లు తీసేసి డెవలప్ చేయండి. ఆల్మోస్ట్ హాఫ్ హైదరాబాదు ఇల్లీగల్ ఉంది. అలా అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో అది బస్ స్టాప్ ఉంది కదా, ఇమ్లీబన్ ఏమంటారో, అది దేంట్లో ఉంది? అది దేంట్లో ఉంది? అక్కడ కాలేజెస్ దేంట్లో ఉన్నాయి? పేరు చెప్పొద్దు, తెలీదా అందరికీ? మళ్ళీ జస్ట్ సెలెక్టివ్ అజెండా ఏంటి అంటే కామన్ మేము ఈ రోడ్కి ఎప్పుడు రాము, మేము డీపీఏ పెట్టుకోము, ఈరోజు మేము ముందు వచ్చి మాట్లాడుతున్నామంటే కామన్ మ్యాన్కి ఏ లేదు, తీసేస్తే వెళ్ళిపోతాడు అదనుకుంటున్నారా? కామన్ మ్యానే వీళ్ళని గెలిపిస్తున్నారు. మాకు ఏ స్వార్థం లేకుండా ఏ పథకాలు అవి తీసుకోకుండా మేము గెలిపిస్తాము. కామన్ మ్యాన్ రియాక్ట్ అయ్యారంటే వాళ్ళ కుర్చీలు కూడా పోతాయి కదా.
ఒక రీజन ఉండాలి, అనవసరంగా ఏంటి టెన్షన్. अभी फास्टिंग चल रहे लोगों के, हमारे पास भी 60-70 फैमिलीज है उधर, ये परेशानियों में है. हाँ? అంటే ఇది మొత్తం కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా కోసం, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం చేస్తారు అనుకోవచ్చా? అర్థమైతే అదే అవుతుంది కదా, అదే అవుతుంది కదా రియల్ ఎస్టేట్ మాఫియా గురించి. ఇప్పుడు దాని మీద మళ్ళీ చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి, చిన్న పిల్లలైనా అర్థం చేసుకుంటారు. అంటే మీ మధు పార్క్ అనేది మంచి ప్రైమ్ లైన్లో ఉండి అందుకే మీ అపార్ట్మెంట్స్ పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు అనుకోవచ్చా? పర్సనల్ ఒపీనియన్, దాని కింద ఏదో బంగారం కొండ ఉన్నట్టుంది, ఆయనకి అది విలువగలైంది. మేము ఉన్న చోటు మేము జరగము. ఈ ఏజ్లో నాకు ఇంటి సామాన్ ఇక్కడి నుంచి ఇక్కడ జరపడానికి ఓపిక లేదు, నేను ఇల్లెందుకు వదులుకోవాలి? అర్థమైందా? అంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అక్కడ నుంచి ల్యాండ్ తీసుకుంటామని అంటున్నారు. మరి ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు? ప్రతిదీ డబ్బుతోటి కొనలేరు, అర్థమైందా? ప్రతిదీ అమ్ముడు అయ్యే విషయం కాదు. ఆయన చేసుకుంటారు రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీస్, వాళ్ళు అమ్ముకుంటారు, కానీ మా ఎమోషనల్కి వాల్యూ ఉండదు, అర్థమైందా? ఇది నా పర్సనల్ ఒపీనియన్. గాంధీ మన్మడు కూడా స్పందించండి మీ ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు గురించి. ఇది ఇంతమంది పబ్లిక్ని కూడా సఫర్ చేసి అట్లాంటి ప్రాజెక్టు కట్టకూడదు అని కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవును, మళ్ళీ అదే గాంధీ గ్రేట్ గ్రాండ్ సన్, ఆయనకి లేదు ఆ ప్రేమ, ఈయనకి ఆ పోయిన గాంధీ మీద ఎందుకు ఇంత ప్రేమ వస్తుంది? ఇక్కడ జీవిత గాంధీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని తీసేసి నువ్వు గాంధీ విగ్రహం కట్టాలి అని, అది జస్ట్ పేరుకి మమ్మల్ని తీయాలి దాని పేరు మీద. అది అవసరమా? ఆల్రెడీ అక్కడ బాపు ఘాట్ ఉంది కదా, అక్కడ ఎవరు వెళ్తున్నారు? వీళ్ళ పొలిటీషియన్స్ వెళ్తారు, సంవత్సరంలో ఒకసారి దండేసేస్తారు, అక్కడ గుట్కా ఉంచేసి వెళ్ళిపోతారు, అంతే కదా. అది చూసేది అంతా గలీజ్గానే ఉంటుంది అక్కడ, ఎవరు వెళ్తారు? ఆ ప్రేమ ఎందుకు? రీసెంట్గా ఓల్డ్ సిటీలో ఎక్కడ అన్నారు, నేను నైట్ బజార్ కడతాను, అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్స్కి, ఓల్డ్ సిటీ అన్ఎంప్లాయిడ్ యూత్స్ అంటే వాళ్ళు ఇక్కడ వచ్చి షాపులు పెట్టుకుంటారు. అసలు అర్థం ఉంది ఆ స్టేట్మెంట్కి? ప్రతిరోజు ఒక కొత్త స్టేట్మెంట్. అరే ఆ కుర్చీది ఒక విలువ ఉంది. ఏ छोटे बच्चों के जैसा नहीं बोलना, जो मन में आए वैसा बोल देना. సీఎం కవి ఒక హోదా రేతా, విరక్తి వచ్చేస్తుంది ఇలా చైర్ అంటే. సీఎం అంటే పిల్లలకి ఏం చెప్పాలి? ఇది ఆ పాలిటిక్స్ ఇల్లీగల్ అని మళ్ళీ దాని మీద షాప్స్ పెట్టి నైట్ బజార్ పెడతా అంటున్నారు. ఆయన చెప్పే మాటలు నేను సమాధానం ఇస్తున్నాను, అంతే. అయితే మీ దగ్గరికి అన్ని పార్టీల రాజకీయ నాయకులు మీ దగ్గరకు వస్తున్నారు. నిజంగా మీ ఎప్పుడైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చి మీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారా, లేకుంటే వాళ్ళ ఓన్లీ రాజకీయాల కోసమే మీ దగ్గరకు వస్తున్నారు? ఇప్పుడు వస్తున్నారు, సపోర్ట్ ఇస్తా అంటున్నారు, ఓకే. రేపు మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ముఖం చూపించగలరా? మళ్ళీ అక్కడ అన్ని పార్టీస్ ఓటర్స్ ఉన్నారు. ఈయన అంటున్నారు కదా, ఈ కామన్ పబ్లిక్ కాంగ్రెస్కి ఓట్ వేయదు, జస్ట్ 5,000 8,000 ఇస్తే వాళ్ళు ఓటేస్తారు, అందుకనే వీళ్ళకి పట్టించుకోవద్దని వాడు ఎమ్మెల్యేకి అన్నాడు కదా. ఆ కామన్ మ్యాన్ పవర్ కూడా ఎలక్షన్లో అప్పుడు చూపిస్తాం. ఇప్పటి వరకు మేము గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎప్పుడు పట్టించుకోలేదు. ఇంత పెద్ద లైఫ్ అయిపోయింది మాది, అనవసరంగా ఈ టైంలో వచ్చి మమ్మల్ని గెలిగిస్తున్నాడు. ఎలక్షన్లో మీ పవర్ ఏంటనేది చూపిస్తారని ఖచ్చితంగా. కామన్ మ్యాన్ పవరే అది మా దగ్గర ఉన్నది, అది ఒక్క పవర్, ఒక్క ఓట్ పవర్ మీకు తెలుసు. ఇక్కడ కాదు, సెంటర్ కూడా కదులుతుంది. కామన్ మ్యాన్ ఆలోచించారంటే అది అవుతుంది. కామన్ మ్యాన్ ఎప్పుడు అమ్ముడు పోడు ఓటుకి. అది డెవలప్మెంట్కి మీరు స్టేట్ డెవలప్ చేయండి, మేము ఓటేస్తాం. ఏదో ఒక పార్టీకి వేయాలి, వేస్తాము. ఈయన చిన్నవాడు మంచి చేస్తాడు అనుకొని వేసాము, అంత ఈ పిచ్చితనం అవుతుంది. వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తున్నాడు, పబ్లిక్ని ఏడిపిస్తుంటే ఆయనకు ఒక సాడిస్టిక్ ఆనందం అని ఆ స్టేట్మెంట్ ఆయనదేనా కాదా తెలీదు, మళ్ళీ ఏ1 క్రియేటడా తెలీదు. ఆయన చేశాడంటే చాలా తప్పు అది. ఆడవాళ్ళు ఏడుస్తుంటే ఆయనకి అంత సంతోషం అవుతుందా? అది ఆయన స్టేట్మెంటేనా? ఆయన స్టేట్మెంట్ అయితే దానికి ఆయన ఫస్ట్ క్షమాపణ అడగాలి లేడీస్కి. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు పథకాలు ఏవైతే ఉన్నా అవి ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కనుకనే ఇట్లాంటి దాంట్లో జనాలను బిజీ పెడితే తాను గెటన్ కావచ్చు అని అనుకునే దాంతో ఇదంతా చేసుకోవచ్చు అనుకోవచ్చా? ఈ మూలంగా ఆయన రిటర్న్ వస్తాడా? ఇప్పుడు ఏదో పథకాలు వాళ్ళకి బంగారం ఏదేదో అంటున్నాడు, మళ్ళీ డబ్బులు లేవంటున్నారు, నన్ను కోసుకొని తినేస్తారా అంటున్నాడు, మళ్ళీ దీనికి డబ్బులు ఇస్తా అంటున్నాడు. అసలు ఆయన స్టేట్మెంట్స్కి నవ్వు వస్తుంది. ఇది అందరికీ సపోర్ట్ చేయడానికి వస్తున్నాం అంతే తప్ప ఆయన ఏంటి అసలు
ఒక సీట్కి విలువ ఉండాలండి. మీరు ఏదో స్కామ్స్ చేస్తారు అయినా మేము పట్టించుకోము, కానీ పబ్లిక్నే మీరు తీసేస్తున్నారంటే మళ్ళీ మీకు ఓటర్స్ ఎవరు? డెవలప్మెంట్కి అర్థం ఉండాలి. గాంధీ అంటే పీస్కు మారిపోయారు అంటాడు, అంటే శాంతి కామకుడు అంటారు. అట్లాంటి గాంధీ పేరు మీద ఇంతమంది జనాలను సఫర్ చేస్తున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి. See, sir, I just want to add something here. On the name of Gandhi, as it is, we are not on his principles. हम गांधी principles पे बिल्कुल भी काम नहीं कर रहे. रेवंत रेड्डी sir should understand when he is getting that statue, we should cultivate something from the Gandhi principles. That is definitely not happening. And definitely, if Gandhi sir was present today, he would not have encouraged for the destruction of so many houses, and then he didn't wanted his statue to be standing there as development. That development is not required for anybody. The state also doesn't need that development. Development should be in such a way कि अगर से आपकी गवर्नमेंट कुछ कर रही है और आपकी गवर्नमेंट करके कुछ छोड़ रही है, it should be a continuous process. अगर से आज आप कुछ कर रहे हैं, कल दूसरी गवर्नमेंट आके it should take it forward from there, so that the state can develop as a whole. It is not a personal development. We need the development of the state. So उसके लिए रेवंत रेड्डी sir should do something. He should not do the development only with his term or his government का सोच कर. And ये जो development की बात हो रही है, ये बिल्कुल development नहीं है, because taking away lives of so many people, making them sit on the roads is definitely not development for us. It is just doing something for his own profit. That's it, nothing else. అంటే ఇప్పుడు కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం, రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెవలప్మెంట్ కోసమే ఈ ప్రాజెక్ట్ అనుకుంటున్నారా? No. Yes, definitely. See, in this project, tell me where is it डेवलपमेंट कहाँ हो रहा है? अगर से आप देख रहे हो, एज इट इज़ हमारे तेलंगाना की रियल एस्टेट इज़ कम्प्लीटली गॉन डाउन. द प्रोजेक्ट्स दैट वे कमिंग फ्रॉम गूगल और द बिग कंपनीज बिकॉज ऑफ दिस हाइड्रा दैट वाज हैपनिंग, दे ऑल वेंट ऑफ टू अमरावती. दे आर नॉट हियर. सो वेयर इज़ द डेवलपमेंट हैपनिंग? एंड मिस्टर रेवंत रेड्डी सर, यू टेल मी एज अ स्टेट CM, आप कौन सा डेवलपमेंट लेकर आए हो? कुछ डेवलपमेंट नहीं हुआ हमारे पास आपके टर्म में आके. आप बताएं. आप ये भी बोल रहे कि आप जो घर दे रहे, that घर is also not made by you, it is made by some other government. अगर से आपको रियल डेवलपमेंट लाना है तो आप ऐसा डेवलपमेंट लाइए कि आपके बाद भी वो कुछ और कोई आए तो उस पर काम कर सके और हमारे स्टेट को ब्यूटीफुल कर सके. नॉट जस्ट द रिवर. दिस रिवर हैज़ टू बी retained in such a way that it becomes beautiful now and every time. And this project will not stop here. It will take 10-15 years to happen. So are you guaranteeing us that for 10-15 years you will be here as a CM and you will develop? If you are guaranteeing us that point, then I think the entire Telangana will come stand with you. Can you guarantee us? Definitely not. So not required. We don't need this development which is for 2 years. And we don't want destruction of lives of so many people here. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ ల్యాండ్ ఇస్తాము, మేమే ఇండ్లు కూడా మీకు కట్టిస్తామని చెప్పేసి కూడా మొన్న ఉమెన్స్ డే నారు సీఎం చెప్పాడు. या सर, गवर्नमेंट लैंड देते बोले, हम लोग को जाके घर बनाने बोले. बताइए आप कहाँ पे गवर्नमेंट लैंड है? और डू यू थिंक समबडी हु इज़ लिविंग इन द सिटी विल गो लिव इन द आउटस्कर्ट्स विद नो डेवलपमेंट? खाली वो अपना घर बना लेके खुश रह जाएगा वहाँ पे? दे विल लुक एट हॉस्पिटल्स, दे विल लुक फॉर द डेवलपमेंट ऑफ द चिल्ड्रन. स्कूल्स होनी चाहिए. You know, they have to be community as such. वहाँ हम जाके communities कैसे बनाएंगे? ये यहाँ जो कॉलोनी है, it is not just कि 2 दिन में बन गई ये कॉलोनी. People have come here when there was nothing. This was all jungle. They came here, they bought the GHMC lines, they bought the street lights, they bought so much of development. And did this happen overnight? No, it took years for happening. So this is definitely not the real estate statement that our CM is making. It's not a real statement that he's making. So sir, please, we request you to do something real development in the name of development. We don't need artificial or superficial developments just because you want to do a project. And this project will not yield any profit to any of the Telangana people except for the government. I should be very frank in saying that. అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇండ్లు కుల్లగొట్టకుండా కేవలం మూసీ నదిని కూడా డెవలప్ చేస్తే మేము వాటికి సపోర్ట్ చేస్తాం, కానీ మా ఇండ్లు కుల్లగొట్టి ఎట్లాంటి డెవలప్మెంట్ అవసరం లేదని చెప్తున్నారు. అట్లాగే గాంధీ మన్మోహన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంతమంది సామాన్య ప్రజలను కష్టపెట్టి మా తాత గాంధీ పేరు మీద ఇట్లాంటి స్టాచ్యూ పెట్టడం కానీ డెవలప్మెంట్ చేయడం వద్దని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మా ఇండ్లు కుల్లగొడితే మాత్రం మేము ఊకునే ప్రసక్తే లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో
పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళని అడ్డుకుంటామని చెప్పేసి కూడా మూసీ రివర్ వెంట ఉన్న ఎవరైతే కాలనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రభుత్వానికి అయితే ఒక హెచ్చరికనైతే జారీ చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.